పైకి క్రైస్తవులుగానే కనిపిస్తారు గాని వారి లోపల క్రైస్తవ విలువలు లేవు. తప్పిపోయిన పంది ఉపమానమున్నది. కడుగబడిన పంది బురదలో దొర్లడానికి మరలినట్లు అనే సామెత. కుమారుడు పందుల మందలో ఉన్నాడు. పంది కుమారుడు కాకపోయినా తండ్రి దగ్గరికి వెళ్ళింది, కడుగబడింది, మంచి వస్త్రాలు దానికి తొడిగించారు, పండ్లు తోమారు, అలంకరించారు, ముస్తాబు చేశారు. ఒకరోజు పంది అంది, నేను మా స్వంత తండ్రి దగ్గరికి వెళ్లిపోతాను. పంది తండ్రి మురుక్కుంటలో ఉన్నాడు. అదే పంది పుట్టి పెరిగిన స్థలం. ఇక్కడ పంది ఎంతో హాయిగా సంతోషంగా ఉంటుంది. ఎలాగైనా పంది పందే, కుమారుడు కుమారుడే. అతడెప్పుడో తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాడు. పందుల మధ్య అతన్ని వెదికినా అతడక్కడ దొరకడు. అతని అడ్రస్సు మారింది. పందుల మధ్యనే ఉండిపోతే అతడు కుమారుడు కాడు, పందే.